హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ రవ్వ కేసరి బెల్లంతో చేశానండి. స్వీటు అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. స్వీటు బెల్లంతో చేసిన స్వీట్ చాలా బాగుంటుందండి. దీంట్లో ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా హెల్దీ. దీని ప్రాసెస్ చూసేద్దామా? రవ్వ కేసరికి కావాల్సినవి 2 గ్లాసుల నేను సుజీ తీసుకున్నానండి. సుజీ బొంబాయి రవ్వ ఈ గ్లాస్తో కొలిచి తీసుకున్నాను. 2 గ్లాసులు బొంబాయి రవ్వ, 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకోండి. బాదం పప్పు, ఫుడ్ కలర్ తీసుకున్నా, ఎల్లో ఫుడ్ కలర్ అంటే ఇలాచీ పౌడరు. 2 గ్లాసులు బొంబాయి రవ్వకు గాను 8 గ్లాసుల వాటర్ తీసుకుందాము. అంటే గ్లాస్కి 4 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు రవ్వని దూరగా వేపుకుందాము. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, లేకపోతే బాగా మాడిపోయింది. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి. నేను రవ్వని ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను అదే బాండీలో 8 గ్లాసుల వాటర్ వేసుకుందాము. వాటర్ బాగా మరగాలండి. చూడండి, వాటర్ బాగా మరిగిపోయినాయి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి వేసుకున్న బెల్లం వేసుకుందాము. బెల్లం బాగా కరగాలి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. కొంచెం వాటర్ని బాగా మరగనిద్దాము. ఈ స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఫుడ్ కలర్ వేసేసరికి కలర్ ఎల్లో కలర్లో ఉంది. కొంచెం బాగా మరగాలి వాటర్. చూడండి, వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము, ఉండలు లేకుండా. కలుపుకుంటూనే ఉండండి, ఉండలు లేకుండా. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా బాగా చిక్కబడుతుంది. ఇంకా బాగా చిక్కబడాలి. ఇప్పుడు ఇందులోకి మనం టూటీ ఫ్రూటీ వేసుకుందాము. రెడ్ అండ్ గ్రీన్ వేస్తున్నాను నేను. మొత్తం కలుపుకుందాము. బాగా గట్టిపడాలి. చూడండి, బాగా చక్కగా గట్టిపడిపోయింది. మరీ అడుగంటకుండా మధ్యలో ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. నేను గార్నిష్ కోసం కొంచెం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము.